పోరుకన్నా మన ఊరే మిన్న అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోవిందరావు మండలం మొద్దలగూడెంకు చెందిన మావోయిస్టు అగ్రనేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మరో మావోయిస్టు నాయకుడు బడే చొక్కా రావలి దామోదర్ కుటుంబాలను జిల్లా ఎస్పీ శబరీష్ కలిశారు. మావోయిస్టు నాయకులు ఇద్దరు వనం వీడి జనంలోకి వచ్చి మంచి జీవితం కొనసాగించేలా కుటుంబ సభ్యులు ప్రయత్నించాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా మావోయిస్టు కుటుంబ సభ్యులకు నిత్యావసరాలను ఎస్పీ శబరీష్ అందజేశారు. చాలా మంది 103 మెంబర్స్ లో వేరే వేరే డిస్ట్రిక్ట్ లో వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నారు. వారి ఆరోగ్యం పరిస్థితి అసలే బాగాలేదు. వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. So once again I appeal all the ranks of the CPM Maoist party to surrender before the police department. We are sure సరెండర్ అవుతే మాత్రం 100% ఆల్ మెజర్స్ విల్ ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి. ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము. వారు భార్య కూడా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు. వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే, మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము. వారి అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు. కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం మావోయిస్ట్లో పనిచేయడం అనేది అసలే దట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఇలాంటి ఏజ్ రిలేటెడ్ హెల్త్, ఇప్పుడు ఈరోజు ఆజాద్ ద్వారా తండ్రి కూడా హెల్త్ బాగాలేదు, ములుగు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. మీ తల్లిదండ్రులతో మీరు చూసుకోకుండా ఈ ఏజ్లో మీరు వదిలిపెట్టి అక్కడ ఉండడం అనేది ఇట్ ఈస్ రియలీ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో మీరు ఊరికి తిరిగి రండి, మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవించండి, మీకు అన్ని రకాల సహాయం చేస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను ఈరోజు. సో చాలా